హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరి సేవకుల గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశిస్తున్నాను. సేవకులు అంటే దేవుని పిలుపుకు లోబడిన వారై ఉండాలి. దేవుని పిలుపు ఖచ్చితంగా ఉండాలి. మరి దేవుని పిలుపున్నప్పుడు దేవుని మాటకు లోబడతారు. దేవుని మాటకు లోబడ్డప్పుడు ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, కన్నీళ్ళైనా దేవునిలో నడచటానికి ఇష్టపడతాడు. ఏ బాధ ఉన్నా దేవునికి మాత్రమే చెప్పుకుంటాడు. చెప్పుకొని దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తూ ఉంటాడు. ఎటు పొమ్మంటే అటు పోతూ ఉంటాడు. ఏ గ్రామంలో సువార్త చేయమంటే ఆ గ్రామంలో సువార్త చేస్తాడు. మరి అలాంటి వాడే నిజమైన సేవకుడు. లాభాలను ఆశించడు, ధనాన్ని ఆశించడు, పిచ్చి పిచ్చి కోరికలన్నీ పక్కకు పెట్టేస్తాడు. ఒకప్పుడు ఉన్నా కానీ అవన్నీ కూడా వ్యర్థమైనవి, మట్టి లాంటి పనికిరాని ఒక గాలిని పట్టుకున్నట్టే లోకంలో ఉన్నాయన్నీ అని ఆలోచిస్తాడు. ప్రతి క్షణము దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని పాదాలు పట్టుకుంటూ ముందుకు నడిపించమని దేవుని వేడుకుంటూ ఉంటాడు. అలాంటి వాడే నిజమైన సేవకుడు.